ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, హృదయాన్ని మేము బాటబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యంలో మీకు దాగి ఉండవు. మేము మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించి మీ పరిశుద్ధ నామమును యుక్తంగా బయటపరిచినట్లు మీ పరిశుద్ధాత్మావేశం చేత మా తరపును బయటపరచమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. పూర్ణ మనసుతోను పూర్ణ బలంతోను మన దేవుడిని ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్న రెండవ ఆజ్ఞయు యేసు వారు చెప్పిన రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు అనేవి లేవు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలందరికీ ఆధారములై ఉన్నవి.
అనుగ్రహించెను. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడి యందు విశ్వాసం నుంచి ఎవరిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. వాక్యం నమ్మకమైనది, పూర్ణాంగీకారముకు మా మధ్య యేసుక్రీస్తుగా జన్మించిన వెలుగును మరియు నిరీక్షణ ఓ దేవా, ఆయన నిర్దేశకత్వ వెలుగులో మేమందరం నడుచుకున్నట్లును, ఆయన ప్రేమను పంచుకున్నట్లును మరియు ఆయన జన్మములోని సంతోషమును అందరికీ ప్రకటించినట్లును మా అందరి జీవితంలో ప్రకాశింప చేయమని, సంఘమంతటికి మీ ఆత్మకుమారికి సమృద్ధిగా ఇవ్వమని, మీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవునిగా ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచున్నది మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి స్థలం ఏర్పాటు చేయబడిన మొదటి ప్రారంభం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబులును దేశములను నఫ్తాలి దేశములను అవమానపరచెను. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అందరినీ అన్ని జనుల కలిగిన ప్రదేశమును మహిమగా దానిని చేస్తున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ చేయగల దేశముల మీద వెలుగు ప్రకాశించుచును. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, జోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. విజయాను దినములను జరిగినట్లు వారి బరువు కాడి నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టుకరను వారి తోరు వారి కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి చోరులను రక్తంలో పొడిపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని ఇది లేకుండా దాని వృద్ధి క్షేమం కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించిన. న్యాయం వలన వీటి వలన రాజ్యమును స్థిరపరచుటను అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యంలో ఎదుగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఓ దేవా వందనము, దేవా వందనము. దయచేసి అందరము లేచి నిల్చుందాం. సంకీర్తన 96 ఉత్తర నుంచి క్రీస్తులలో 96వ కీర్తన ఉత్తర ప్రతుల రీతిగా చదువుతున్నాం. 96వ కీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. నమస్కారం చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 7 వచనాల గల దేవుని వాక్యాన్ని చదవగా. 198వ పేజీ. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుకు పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రములను అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో ఉండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదండి. వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమందు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారిని ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపాడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి. తరువాత Yes,
మీ యొక్క నడిపింపు, మీ యొక్క దివ్య సందేశమును మా అందరికీ మరుగుపరచమని అల్పులను అయ్యేలను ఎన్నిక లేని వాడనైనా నన్ను మీరు మరుగుపరిచి సంఘముతో ఈ యొక్క విశిష్ట పర్వదినపు సందేశమును నేరుగా మీరు మాట్లాడమని కూడి వచ్చిన సంఘమంతటిని బంధుమిత్రులను మా సంఘ స్నేహితులను లేదా మా కుటుంబాలను దీవించమని ప్రభు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మనం గమనిస్తే దేవాది దేవుడు మానవ రూపం ఎత్తి మనుషుల్లో దేవుడుగా ఇమ్మానుయేలుగా మానవ చరిత్రలో ప్రవేశించడం ఇది కన్నులకు ఆశ్చర్యము. ఇది ఈ యొక్క క్రిస్మస్ యొక్క మరి ప్రధానమైన సందేశం ఏంటంటే దేవుడు సమాధానపడ్డాడు. గాడ్ రికన్సైల్డ్ విత్ హిస్ ఓన్ పీపుల్. దేవుడు తన యొక్క చేతి పని అయిన మానవులతో తిరిగి సమాధానపడ్డాడు. దేవునికి మానవులకు మధ్య ఏర్పడ్డ ఆ యొక్క అగాధం, ఆ యొక్క ఎడం, ఆ యొక్క దూరం దినదినానికి పెరుగుతూ ఉంటే మనము ఎవరి పాటికి వాళ్ళను దేవుని మరచి, దేవుని విస్మరించి, దేవుని విసర్జించి, దేవుని పూర్తిగా మనము లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసి ఆయనను మరచిన దినములలో దేవుడే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన వాత్సల్యము చేత భక్తులపై భక్తురాలపై దేవునికి ఉండే వాత్సల్యమును బట్టి మానవ జాతిలో ప్రవేశించి ఉంటున్నాడు. గాడ్ ఎంటర్డ్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో దేవుడు ప్రవేశం చేసి ఉంటున్నాడు. అది బబులోనీయులకు, అమ్మోనీయులకు ఇదంతా కూడా చాలా మరి ఎగతాళిగా అనిపించింది. దిస్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ రిడిక్యులస్. ఇదేదయ్యా ఇది? దేవుడేమి ఒక మామూలు స్త్రీ గర్భములో ఈ లోకంలో రావటం ఏంటి? అందరూ చాలా పేలవంగా, కేవలంగా, ఎగతాళిగా వారు మాట్లాడుకున్నారు. అయితే దేవుని తలంపులు, దేవుని యొక్క చర్యలు, దేవుడు మన జీవితంలో ఈ ప్రపంచంలో సృష్టికర్తగా తను ఏమనుకుంటాడో అది చేసేదానికి ఆయనకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మన అనుమతి, మీ అనుమతి, నా అనుమతి, లేదా ఈ యొక్క చక్రవర్తులు, రాజులు లేదా అధికారులు వీరి యొక్క అనుమతి దేవునికి అవసరం లేదు. దేవుడు తన దివ్య సంకల్పంలో మానవ జాతితో ఆయన తిరిగి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవటమే క్రిస్మస్ అనగా. చాలా మంది ఇది 2000 సంవత్సరాలుగా దాదాపు మొదటి 100 ఏళ్లలో ఈ పండుగ మరి దాఖలాలు లేవు. 100 ఏళ్ళు దాటిన తర్వాత కాన్స్టంటిన్ చక్రవర్తి మరి ప్రస్తుత టర్కీ దేశము ఆ దినంలో కాన్స్టంటినోపుల్గా పిలువబడే, లేదా ఆ దినములలో మనం గమనిస్తే ఈ యొక్క తూర్పు దేశములకు క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండే మరి ఈనాటి టర్కీ దేశంలో ఎక్కడైతే ప్రసిద్ధ పౌరభక్తుడు 7 సంఘములు మరి స్థాపించి అనేక మంది క్రైస్తవ పునీతులను ఆ ప్రాంతంలో దేవుని కొరకు ప్రభువైన యేసు వారి ద్వారా అనేక మందికి సువార్త చెప్పి వందల వేల లక్షల్లో క్రైస్తవ సామ్రాజ్యమును నిర్మించుతున్నాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు, కాన్స్టంటిన్ చక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు అధికారికంగా ఈ యొక్క క్రైస్తవ మతంలో క్రిస్మస్ అనే పండుగ ప్రారంభమైంది. ఈనాడు యూట్యూబ్లలో అవగాహన లేని అరాకుర అజ్ఞానస్తులు క్రిస్మస్ బైబిల్ ఆడింది, లేకపోతే క్రిస్మస్ ఆడాడు, లేకపోతే ఇవన్నీ అలంకారాలు, ఈ డెకరేషన్లు, ఈ కొత్త దుస్తులు అవసరమా అని అజ్ఞానం చేత, తీవ్రమైన అవగాహన లేని అజ్ఞానపు మాటలు చేసుకుంటున్నారు. మన ఇళ్లలో చిన్న బర్త్డేస్ మనం ఎంతో గ్రాండ్గా చేసుకుంటాం. అవునా కదా? చెప్పండి. ఇళ్ళలో బర్త్డేస్ కానీ మరి నేనైతే ఎప్పుడు చేసుకున్నాను నా వచ్చిన బర్త్డే, బికాస్ we were raised in villages and I really didn't know my birthday when it was. కానీ మా పిల్లల బర్త్డే మరి మనకు తెలిసిన నిర్దిష్టంగా ఉండే మన బర్త్డేస్ మనము చేసుకుంటాం. ఎందుకంటే దేవునికి మనము ఒక కృతజ్ఞతాస్తుతి చెల్లించడం, దేవునికి మనము స్తోత్రము చెప్పడం, దేవునికి వందన సమర్పణ చేయటం. ఒక చిన్న
బాలుని లేదా బాలిక లేదా మన కుటుంబాల్లో మరి జన్మదినములు, పెళ్లి రోజులు లేదా ఇక తదిమ పర్వదినాలను చేసుకుంటూనే లోకరక్షకుడైన దేవుడే సాక్షాత్తు నరావతారుడై మానవ చరిత్రలో ప్రవేశించిన లోకరక్షకుడు. గమనించండి, ఇక్కడ క్రైస్తవులనే కాదు యేసుస్వామి రక్షకుడు. కాస్మోస్ అనే మాట రాసుకుంటున్నారు. కాస్మోస్ అంటే యావత్ ప్రపంచం కనుక ఆయన జగత్ రక్షకుడు, జగతికి రక్షకుడు, ఈ లోకమంతటికి ఆయన రక్షకుడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఈ విధంగా మనం చేసుకోవటము రంగురంగుల దేదీప్యమానమైన కాంతులలో మరి ఈ యొక్క మా ఆసక్తిని రేకెత్తించే లేదా ఆకర్షణీయమైన పూలమాలలు, రంగురంగుల మరి ఈ యొక్క డెకరేషన్స్, నూతన దుస్తులు, వస్త్రములు ఖచ్చితంగా నూర్పాలు మనము వీటిని చేయాల్సిందే. ఎందుకంటే ఈ ఉత్సాహం, ఈ ఉల్లాసం, ఈ ఉత్తేజం, ఈ శుభవార్త, దిస్ గుడ్ న్యూస్, ఈ శుభవార్త ఏదనగా ఈ ప్రపంచమంతటిని చేయదాటిపోకుండా, నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా యేసు ప్రభు రూపంలో దేవుడే తిరిగి ఈ యొక్క త్యాగపూరిత ప్రేమలు, దేవుని యొక్క అగపే ప్రేమలు. అగపే ప్రేమ అంటే ప్రతిఫలం ఆశించని, ఏ మాత్రం కూడా మన నుంచి ఆయన ప్రతిఫలం ఆశించని స్వచ్ఛమైన స్పాంటేనియస్ లవ్ అంటారు. ప్రతిఫలం ఆశించని ప్రేమ చేత దేవుడు మానవ చరిత్రలో ప్రవేశము చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉన్నతమైన హెచ్చైన స్థాయిలో ది హైయెస్ట్ క్లైమాక్స్ అంటారు. లేకపోతే ఏమంటారు, ఇది ఇక అంతకు మించిన దేవుని ప్రేమ మానవ జాతిలో మానవుల పట్ల ఇంకా ఆయన వెల్లడి చేయలేడు. కానీ యేసువారి రూపంలో ఈ లోకంలోకి వచ్చి మరి వచ్చిన ఆ యొక్క సంఘటన, ఆ యొక్క సన్నివేశము ఈ ప్రపంచ చరిత్రలోనే అత్యంత అపురూపమైనది, అత్యంత రమ్యమైనది, అత్యంత అమోఘమైనది, మార్వెలస్, unbelievable, incredible and amazing. Jesus' birth in a manger in Bethlehem. బెత్లెహేములో పశువుపాకలో ప్రభువైన యేసు వారు జన్మించిన ఆ యొక్క మరి ఘటన ఈ ప్రపంచ దశలు మార్చివేస్తుంది. అందుకే ఈనాడు మన శేషనాడు పెద్దలు మంచి అంశమును మరి తెలుగులో కొంచెం కఠినంగా మాటలు, మార్గనిర్దేశకత్వ వెలుగు. ఇది ఇంగ్లీష్ లో చాలా బాగుంది. నిరీక్షణతో కూడుకున్న దేవుని వెలుగులో నడిపించబడటం, లేదా దేవుని వెలుగు చేత మనము ఇదిగో కదిలించబడటం. నిరీక్షణ ఒక హోప్ అంటారు. అమ్మ నాన్న మరి కొంచెం డ్యూటీకి వెళ్తారు, పిల్లలు ఇంట్లో ఉంటారు. మాకు సాయంకాలం వచ్చేప్పుడు మా అమ్మ మా నాన్న పండ్లు తెస్తారు, లేదా స్వీట్స్ తెస్తారు, లేదా మంచి మరి కేక్ తీసుకొస్తారని పిల్లలు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ప్రపంచమంతా కూడా చీకటిలో, ఇదిగో అంధకారంలో దేవుని మరచి దేవుని వెలుగును బయటికి నెట్టివేసి అంధకారమును సొంతం చేసుకొని దేవుని స్థానమును బయటికి తరివేసి ఇదిగో మనము మరి మాలిన్యపరుచుకొని దేవుని చోటును మనము బయటికి నెట్టివేస్తే చిమ్మ చీకటి అంధకారంలో మనము జీవిస్తున్న ఎదురులో మరి ఒక వెలుగు నిరీక్షణగా యేసు ప్రభు రూపంలో దేవదేవుడు మరి దిగు నుంచి భూమికి ఎక్కించాడు. వేదాంతంలో మరి ఆంగ్ల భాష దీన్ని బాగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు పరలోకం నుంచి కిందికి ఎందుకు వచ్చాడంటే, కింద నుంచి మానవులమైన మనము, నరులమైన మనము, నరపుత్రులము, నరపుత్రికమైన మనము కింద నుంచి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన పైనుంచి కిందికి వచ్చాడు. God became human so that human can go up into the heavens, paradise. చూడండి, అందుకే ప్రభు యేసు వారు ఇదిగో తండ్రితో కలిసి, తండ్రితో మరి ఆ అమరత్వంలో నిత్య వెలుగులో తెలుగులు చెరువుల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడే ఆ యొక్క భోగ భాగ్యములను, ఆ యొక్క మహిమను, ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క హోదాను, ఆ యొక్క ఆధిక్యతను యేసుదేవుడు తృణప్రాయంగా ఆయన భావించాడు. నేను మరి మానవులైన నా చేతి పని అయిన
నా ప్రజల్లో నేను ఒకరిగా ఉండాలి. ఈ యొక్క అమృత గడియే క్రీస్తు జయంతిని మనము సంస్మరించుకుంటున్నాము. కొంతమంది ఇంకా మరి ఏమంటారు ఆటంకవాదులు లేకపోతే అత్యంత ఏమంటారు ఈ అధిక ప్రసంగులు ఏమంటారంటే ఏ క్రైస్తవేతరులు అన్యులు అనగా యేసు ప్రభువుని, ఆయన జన్మమును, ఆయన మహిమను, ఆయన లీలలు ఎగతాళి చేసేవారు, నమ్మని వారు, కేవలంగా మాట్లాడే వారికి ఇది మరి నమ్మలేదు. కొన్నింటికి మనము సైన్స్ ప్రూఫ్స్ మనము యేసు ప్రభు జన్మంలో ఉన్నాయి, కానీ దేవుడే యేసు ప్రభువే దేవుడు అనడానికి చారిత్రాత్మక సంఘటనలు సువార్తల్లో, పరిశుద్ధ పౌరు భక్తుని లేఖల్లో, ప్రకటన గ్రంథంలో, మరి పాత నిబంధనలో ఆనవాళ్ళు అనేక ప్రవచనములు, అనేక వాగ్దానములు, అనేక మరి ముందుగానే ప్రవక్తల నోట ఈ యొక్క యేసు దేవుని గురించి దేవుడు పలికించాడు. ఈ యొక్క మాటలు ప్రవచించి తెలియజేస్తుంటున్నాడు. గమనించండి, యేసుస్వామి పుట్టక ముందు 720 నుంచి 730 ఏళ్లకు ముందే ప్రభువైన యేసు వారి యొక్క జననమును ఇక్కడ భక్తులు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. దేవుడు మానవుడైన ఆ యొక్క సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. వెలుగు రూపంలో ఇక్కడ భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. ఆనాటి సమాజం చూస్తే ఇశ్రాయేలు దేశమును, మరి చుట్టుపక్కల ఉండే బలీయమైన దేశములు బానిసలుగా పరిపాలిస్తుంటున్నాయి. పక్కన దేశములలో వారు చెల్లా చెదరైంటున్నారు. అంధకారములో, చీకటిలో మగ్గిన రోజులవి. యెరూషలేములో మరి దేవుని ఆరాధించే స్థలము లేదు. మరి ఉత్తర దక్షిణ దేశములు అనగా ఇశ్రాయేల్ దేశము, యూదా దేశము, యూదా రాజ్యములు, మరి ఆ రెండింటిని కూడా బబులోను, పర్షియా రాజులు, బబులోను రాజులు మిగిల్చి ఉంటున్నారు. ఆశ చెడి, నిరాశ, విలపించే, ఏడ్చే, శోకించే, దుఃఖించే, అయ్యో మా కుటుంబములు, మా పిల్లలు, మా యొక్క మందిరము, మా యొక్క సంస్కృతి, యెహోవా దేవుని బలిపీఠములు త్రోసివేయబడి మేము ఈ యొక్క మా యొక్క యెరూషలేము నగరంలో ప్రార్థనా స్థలం లేక చిమ్మ చీకటి రోజులు అంటారు. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తా, ఊరికనే మీ కట్ట మీద రాజకీయం కాదు. ఎమర్జెన్సీ రోజులు 1975లో ఇందిరాగాంధీ గారి కాలంలో జైలు పెట్టించి మరి ఇదిగో వారి అనుమతి లేకుండా దంపతులకు బలవంతకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. వెలుగు రూపంలో చూడండి, ఇక్కడ మనం గమనిస్తే చీకటిలో నడుచువారు వెలుగును, గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణం ఛాయగా దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఈ దినాలు కూడా ఎటు చూసినా యుద్ధమేఘములు, ఎటు చూసినా అలజడి, ఎటు చూసినా గందరగోళం, ఎటు చూసినా అశాంతి, నిమ్మలం లేని స్థితి దేశములలో, సమాజములలో అంతర్గతంగా మనిస్తే బంగ్లాదేశ్లో మరి భయంకరమైన అలజడిగా ఉంటుంది. హిందువులను ఊచకొత్తకు వస్తుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో హిందువులను మరి ఊచకొత్తకు వస్తుంటున్నారు. కులం పేరు మీద, మతం పేరు మీద మనకి ఇచ్చిన ఆధిక్యత, ఈ యొక్క స్వేచ్ఛను బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. క్రైస్తవ సంఘములు విశ్వవ్యాప్తంగా రహస్యంగా భయపడి బెదిరుకొని ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, ఉత్తర భారతదేశంలో భయంకరమైన క్రైస్తవులు శ్రమలో ఉంటున్నారు. ప్రార్థన చేసుకునే వారికి అవకాశం లేదు. చీకటి దినములు, మరణ ఛాయ, మరణ అంచుల్లో నివసించే తోటి క్రైస్తవులు క్రిస్మస్ అంటే వారికి మరి ఏంటో మీరే చెప్పాలి, మనమే నిర్వచించాలి. కూడా చీకటిలో అటువంటి వారికి, అటువంటి బిడ్డలకు, అటువంటి జనులకు, అటువంటి ప్రజలకు ఇక్కడ ఒక వెలుగు రేఖ, వెలుగును చూస్తుంటున్నారు. వెలుగు ఇదిగో నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఉజ్జీవింపజేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను పడిపోకుండా కాపాడుతుంది. నీకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. కాబట్టి దేవునిలాగా క్రిస్మస్ లో వెలుగును మనము చూస్తుంటున్నాం. మనం చూస్తాం వాక్యంలో ఆ యొక్క తూర్పు నక్షత్రం చేత ఆ యొక్క దేదీప్యమానంగా వెలిగే ఆ యొక్క నక్షత్ర కాంతికి వెలుగులో అందరూ కూడా యేసుస్వామి దగ్గరికి నడిపించబడి ఉంటున్నారు. ఒకసారి వాక్యం మనం చూస్తాం. దేవుని మరి ప్రభువైన యేసు వారు ఆయన వెలుగుగా చూసిన వాక్య భాగంలో అనేకలు ఉన్నాయి. మనం ఎంతసేపు చెప్పుకోవచ్చు.
ఒక 10 నిమిషాలు మనం కొన్ని వాక్యాలు చూద్దాం. కాబట్టి యేసు వారు లోకమునకు వెలుగు అని చెప్పిన మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవాలి. యోహాను 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. చూసారా, క్రిస్మస్ అంటే ఇది చీకటిలో అంధకారంలో సన్ రైజ్ వర్షిప్ లో మనం ఉంటున్నాం. చీకటిని పారదోలే మంచి వెలుగు మరి దీపములు మనకు మరి ఏర్పాటు చేయబడుతున్నవి. వెలుగు కాంతిలో మనము మరి హాయిగా మరి ఏమి ఇబ్బంది లేకుండా వచ్చి కూర్చుంటున్నాం. యేసు ప్రభువు వారు నేను వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవారు నా బిడ్డలు క్రైస్తవులు, నన్ను వెంబడించేవారు నా యొక్క అనుచరులు, నా ఫాలోవర్స్ వారు ఇంకా ఇక్కడ వారు ఎంత మాత్రము చీకటి సంబంధులు కాదు. చీకటి అనగా అపవాది, దుర్మార్గము, చెడు, దుష్టము, దౌష్టము, అక్రమము, లేకపోతే చీకటి పనులన్నీ కూడా భయంకరం, మోసంతో కూడుకున్నవి. కాబట్టి క్రిస్మస్ లో ఈ వెలుగును మనము గుర్తించాలి. ఈ హృదయంలో, మన కుటుంబాల్లో, మన యొక్క జీవిత విధానంలో, మన పనిబాటల్లో, మన ఆలోచన సరళి, మన యొక్క జీవన సరళి, మన దినచర్యలో వెలుగు చేత మనము స్ఫూర్తిని నింపుకోవాలి, ప్రేరేపించబడాలి. ద లైఫ్ ఆఫ్ జీసస్ షుడ్ ఆర్ మస్ట్ ఎన్లైటన్ యు. యేసు ప్రభువు వారి వెలుగు నిన్ను నన్ను వెలిగించాలి, బలపరచాలి. కొన్ని స్కూల్స్ మరి మోటో చూస్తే లైట్ ఆఫ్ ది వరల్డ్. లోకమునకు వెలుగు, వెలిగించే మరి ఇదిగో వెలుగుతో నింపబడిన తారాజువల మన అర్థం వచ్చే మోటోస్ ఉంటాయి. యేసువారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగైనాను, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకటి సంబంధులు కాదు. చీకటి పనులు క్రియలు వాడు ఉండవు. ఈ క్రిస్మస్ వేళ మనలోని చీకటి, అపవాది, అంధకార ఇదిగో మరణ ఛాయలలో ఆశ చెడి కంప్లీట్ గా మనము, మన కుటుంబములు, మన యొక్క అంతరంగము, ఈ యొక్క హృదయము చీకటి చేత ఇదిగో పూర్తిగా అపవాదమైన ఉంటే దానిని మరి వెలుగు చేత దానిని తుడిపేసుకుందాం, చెప్పేసుకుందాం, వెలుగును వెలుగనిద్దాం. కాబట్టి యేసువారు చదవండి యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. యోహాను 9:5 వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. చూసారా యేసామి, నేను వెలుగును, వెలుగు మార్గంలో నిరీక్షణతో కూడుకున్న దేవుడు నడిపిస్తున్న అంశాన్ని మనం ఆలోచన చేసుకుంటున్నాం. కాబట్టి యేసంటున్నారు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అంధకారంలో, చీకటిలో ఇదిగో మరి జీవిత ఆశయాలు లేని నాకెందుకు ఈ బ్రతుకు, నేను చావడం లేదు అని అనుకున్న ఆ జనులు, ఆ గుంపులు, ఆ యొక్క జన సమూహములు, గుర్తింపు లేని వారు, పేదలు మనం గమనిస్తే యేసామి మనం గమనిస్తే ఆయన గవిని వెలుపల జన్మించాడు. చూడండి, ఇది కూడా క్రిస్మస్ లో మనం గమనిస్తే ఒక ప్రాక్టికల్ గా ఒక మనందరికీ అర్థం కాని మర్మం ఏంటంటే యేసామి మరి చాలా రిచ్ గా ఎక్కడో ప్యారిస్ లో ఎక్కడో మంచి అదేమంటారు ఒక రిచెస్ట్ టెంపుల్ కేరళ ఉంది. ఒక దేవుని పేరు మీద బంగారు పూయలు, బంగారు మరి ఏమంటారు ఆ యొక్క ఆసనాలు, బంగారు పల్లెరాలు, బంగారు ఆ యొక్క పూల ఆ యొక్క తొట్టిలో ఆయన జన్మించవచ్చును. అయితే అక్కడికి అందరూ పోలేరు. రిచ్ గా అంటే ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ గో, ద పూర్ పీపుల్ కెనాట్ గో. వీళ్ళకి పోలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే నీ డ్రెస్సు, నీ యొక్క నువ్వు వెహికల్ పోవాలా, నీ చేతికి కనీసం ఉంగరాలు ఉండాలా, మెడలోకి చేయి ఉండాలా, మంచి సూటు బూట్ ఉండాలా. ఎంత రిచ్ గాడ్. ఇక్కడ యేసు ప్రభు క్రిస్మస్ లో పేదల దేవుడు, గాడ్ ఆఫ్ ది అప్రెస్డ్, గాడ్ ఆఫ్ ది డౌన్ఫాల్డ్, గాడ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద పెరిఫరీస్ అనగా గవినికి వెలుపల అనామకంగా జీవించే, నేను గతంలో చెప్పిన దానిలో ఈ హిజ్రాస్ కాలనీ, కుష్ఠరోగులు కాదు, ఎవరు వెళ్ళరు. కంపు, దుర్వాసన, రోత, అక్కడికి ఎవరు వెళ్ళరు. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళాలని
కోరుకున్నాడు. యేసు ప్రభు ఇదిగో ఆ దినంలో పతితలుగా పిలువబడే సమాజంలో, సంఘంలో మరి ఎటువంటి గుర్తింపు లేనివారు, సమాజంలో మరి ప్రధాన జనసంఖ్యలోంచి బయటికి నెట్టివేయబడిన వారు, మంచి వాళ్ళే బలవంతంగా వారి యొక్క స్వరూపమును, వారి యొక్క ఉనికిని, వారి యొక్క రూపురేఖలు మార్చివేయబడిన వారు, అటువంటి వారి మధ్యనే ఇష్టం ఉండాలి అని కోరుకున్నాడు. చూడండి, ఒక పశువుల పాక అంటే కంపు వాసన, మరి దుర్వాసన. నేను కూడా ఒక చిన్న పట్టణంలో ఒక పక్క 2-3 ఎనుములు బరుగులు కట్టేస్తే వాటి పక్కన ఒక చిన్న ముఖమచ్చి వేసుకొని ఇక చిన్న ఒక బొత్త వేసుకొని పడుకునేదిరారు. వాసన, రుచు అవి మరి ఆ పేడ వేస్తే ఆ రుచు వాసన రాంగానే వెళ్ళడం అంటూ అలవాటు అయిపోతుంది. ఎవరన్నా మా ఫ్రెండ్స్ చూసుకోవాలంటే చిన్న ఇల్లు, చిన్న రుచు, ఎనుములు పక్క చిన్న మచ్చము, ఇంటి వద్ద బయటకి వస్తున్నామని బయటనే మాట్లాడడం వచ్చేది. క్రీస్తు జననంలో ప్రభు యేసు వారు పేదల దేవుడుగా, పేదవారు ఇక్కడ ధనవంతులు సాహుకారులు రావచ్చు, బీదవాళ్ళు రావచ్చు, మరి ధనవంతులు రావచ్చు, పీడిత బడుగు బలహీన దళిత వర్గాలు కూడా అందరూ రావచ్చు. చూడండి, దళిత హక్కులే మానవ హక్కులు అంటారు ఒక స్లోగన్. దళితులు అంటే ఎవరు? పేదవారు. అన్ని విషయంలో భూమి లేక, నిలువ నీడ లేక, ఒక పూట తిండికి నోచుకొని మరియు ఫుట్పాత్ పై బస్టాండ్ లో, రైల్వే స్టేషన్ పండుకునేవారు. వీరు బైబిల్లో పొక్లోస్ అంటారు. గ్రీకు భాషలో పొక్లోస్ అనగా ఏసామి చెప్పినంత మాస్. నేను చెప్తాను బయట మా రామేశ్వర సంఘం మాసయ్య అని చెప్తాను. మనం ఒకసారి ఎవరికైనా చేయదంటే మాస్ అంటే ఏంటి? సకల జనులు. తెలంగాణ భాషలో సకల జనులు అంటే బీదవారు, 90% బీదవారు. ఒక 10 మంది కాస్త కూర్చుని దేవుని దగ్గర మరి స్థితి మనకు 90 మంది రామేశ్వరంలో పేదలే. కాబట్టి యేసు వారు కూడా యెరూషలేము అంటే రిచ్, యెరూషలేములో కోట, యెరూషలేములో మహామందిరము, యెరూషలేము ఒక గుర్తింపు. ఆనాడు యెరూషలేములో అన్ని జాతుల వారు, అన్ని మతముల వారు, ధనవంతులు, సంపన్నులు జీవించిన ఆ ప్రదేశంలో యేసు ఎన్నిక తీసుకోలేరు. ఊరికి వెలుపల పశువుల పాకల సత్రములో చౌతి అంటారు. చౌతి అనగానే మేము కింద చదువుతున్నాము. ఉండేవాళ్ళు మంచి రాజేష్ పోతారు, పేదలు సత్రాల్లో ఉంటారు. సత్రాల్లో 10 రూపాయలే, 81, 83, 10 రూపాయలు కూడా అప్పుడు 5 రూపాయలే సత్రంలో రూమ్ కావాలంటే. లాడ్జ్ పిల్లలు సత్రంలోనే 150-200 రూపాయలు. తేడా చూడండి. ఏ స్వామి మరి గాడ్ ఆఫ్ ద మాసెస్, చైల్డ్ ఆఫ్ ద మాసెస్. ఇదిగో మరి దళిత బడుగు బలహీన వర్గాల పేదల పాలికి పెళ్లి ప్రభు చేసేవారు. అందరూ ప్రపంచమంతా ధనవంతులైన, సంపన్నులైన దేవుడికి వందలు, వేలు, లక్షలు ఖర్చు పెట్టుకొని విమానాల్లో, ఇన్నోవాల్లో, మరి బెంచ్ కార్లో వెళ్తుంటే దేవుడే నేను వస్తా దగ్గరికి, మీరు రావద్దండి, 1 పైసా మీకు ఖర్చు, నేనే వస్తా, ఏదో మీ మధ్యలో ఉంటా అని మరి వచ్చిన సందేశాన్ని మనము మరొక విషయం ఏంటంటే, ధనమా పేదరికమా, ధనవంతుల సంపన్నులు అంటే దేవునికి సంపన్నులు ధనవంతులకు తేడా లేదు. అయితే ఇక్కడ అందరికీ అందుబాటులో ఏంటంటే దళిత హక్కులే మానవ హక్కులు. మానవులు అంటే ఎవరు? ఇదిగో అనగార్చబడిన, తొక్కివేయబడిన, రకరకముల మరి ఇదిగో అణచివేత గురైన మనలాంటి పేదలే, వారి హక్కులే మానవ హక్కులు. నా ఫ్రెండ్ ఈ పాలని కేరళలో ఉంటాడు, చిక్బల్లాపూర్లో. మరి నార్వేజియన్ హ్యూమన్ రైట్స్ ఫండ్ అనే పెద్ద సంస్థ, దానికి అతను చైర్పర్సన్. దళితులకు ఆయన ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ దళిత హక్కుల మీద పాటలు, పద్యాలు, మరి ఎదుగు వారిని బలోపేతం చేసే అనేక కార్యక్రమాలకు వాళ్ళు నిధులు ఇస్తూ ఉంటారు. చాలా మంది నేను ఫండ్స్ తెప్పించి మరి ఇప్పుడు 10 ఏళ్ళకు ముందు మైపూర్లో, పొదుపుల్లో, మణిపూర్లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. డబ్బులు తీసుకుంటారు, పాటలు వాళ్ళే రాస్తారు, పాటలు వాడుకుంటూ, డబ్బులు కొట్టుకుంటూ అందరినీ ఆకర్షించుకుంటూ వాళ్ళ హక్కుల మీద అనేక ఉపన్యాసాలు చేస్తారు. యేసామి కూడా ఇక్కడ విషయం ఏంటంటే ది గాడ్ ఆఫ్ దళిత్. చాలా హక్కులు ఉంటాయి. దళితులు అంటే
అన్ని విషయాల్లో అణిచివేయబడిన వారు, నలిగిన వారు, కూడు గుడ్డ తిండికి మరి నివాసం లేక నలిగిన వారు, అటువంటి స్థలంలోనే, అటువంటి ఇదిగో సంతలోనే, అటువంటి జాగాలోనే, అటువంటి అందరూ చీయని మరి చేర్చుకునే స్థలంలోనే దేవుడు కొలుదేరినాడయ్యా అమ్మా. కాబట్టి ఈ దేవుని మరి ఇది ఈ యొక్క దేవుని విశిష్టత. దేవుడు అంటే రిచ్ కాదు, దేవుడు అంటే సర్వసామాన్యంగా మరి ఆయన మనలో ఒకటిగా జీవించిన ఆ యొక్క అపూర్వమైన ఆ సన్నివేశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడ మరి చేస్తామంటున్నాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి నేను వెలుగును, చీకటి అంధకారానికి ఎటువంటి ఛాన్స్ లేదు. నో ఛాన్స్. ఇఫ్ ఎనీవన్ సేస్ ఐ యామ్ ఎ క్రిస్టియన్ అండ్ ఐ drink, I enjoy, I live in darkness. No chance. You cannot be Christian. మీ ఇష్టరాజ్యంగా, మన ఇష్టరాజ్యంగా ఈ లోక సంబంధంగా మరి మనము చాలా ఏమంటారు లగ్జూరియస్గా మేము జీవిస్తామంటే అది క్రైస్తవులకు కుదరదు. క్రీస్తు మార్గము సరళమైన సులభమైన మార్గము, అత్యంత సామాన్యమైన మరి తప్పడం లేని ఈ స్థితి. ఇంకా మనం చూస్తే అనేక మరి యోహాను సువార్త అందరికి బాగా తెలిసిన వాటి యోహాను 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాని జరుగుతుండేది. చీకటి అంటే మానవులు, పాపులు. ఇదిగో మరి దేవుని వెలుగుని బయటికి తీసివేసిన వారు నువ్వు నేను మళ్ళాంటి వాళ్ళం. దేవుడు వెలుగు సారూప్యమైన ఇదిగో యేసువారికి మరి పర్యాయపరమైన వెలుగును మనము బయటకు నెట్టివేసాము. మనము అజ్ఞానస్తులము, గ్రహింపకులను. యూ కెనాట్ రికగ్నైజ్, యు ఆర్ ఇగ్నరెంట్, యు ఆర్ ఫూల్, యు ఆర్ ఫూల్స్. నో విజ్డమ్, నో నాలెడ్జ్. చిన్న విషయాన్ని మనము ప్రేమించలేము. దేవుని బయట నెట్టివేశావు, చీకటిని ఆహ్వానించావు, మరి నీ జీవితంలో ఏ స్వామిని ప్రక్కన పెట్టుకుంటున్నావు. ఈ క్రిస్మస్ వేళ ఏ స్వామిని మనం దూరం చేసుకుంటే తిరిగి ఆహ్వానిద్దామని. అందుకే చాలా కుటుంబాల్లో ఈ హృదయంలో, మా సంఘంలో, మా కుటుంబంలో మీ వెలుగు చేత నింపయ్యని మరి ఈ నెల రోజులు ప్రార్థన చేసి మాకు బస్వర్డ్ అయిపోయింది, ఊతపదం అయిపోయింది. తర్వాత మనం చూస్తాం. కాబట్టి వెలుగైన దేవుడు, వెలుగు అని చెప్పిన యేసు దేవుడు. 1 యోహాను పత్రిక 1:5 యోహాను పత్రిక 1 యోహాను 1:5 చదవండి. వెలుగుకు సంబంధించిన యేసు ప్రభువును ఉద్దేశించి వెలుగుతో పోల్చి చెప్పబడిన మాటలు. 1 యోహాను 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగైన, గాడ్ ఇస్ లైట్, గాడ్ ఇస్ లైట్. దేవుడు వెలుగైన, చీకటి కాదు. లైట్ హౌస్ అందరినీ ఓడలు, పడవలు, స్టీమర్లు, పెద్ద నౌకలు ఆకర్షించే, దారి మిస్ అయిన తప్పిపోయిన వారిని ఆకర్షించే వెలుగు దేవుడి కుమారుడు యేసువారు. లైట్ హౌస్ ను చూసి మరి ఈ యొక్క నౌకలు, పడవలు, పెద్ద స్టీమర్లు అవి తమ యొక్క దిశను మార్చుకుంటాయి, సరి చేసుకుంటాయి. యేసు వెలుగును చూచి, యేసు దేవుని చూచి ఏ సత్రం మీద ఏ పశువుల పాకపై ఆ యొక్క వెలుగు కాంతి నక్షత్రము నిలబడిందో ఆ వెలుగు చూసి మనం కూడా సరి చేసుకోవాలి, నడవాలి, కరెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, సవరణ చేసుకోవాలి నా జీవితంలో. అందుకే ఇక్కడ యోహాను అంటున్నాడు, నేను చెప్పే వర్తమానం ఏంటంటే, నేను ఇచ్చే సందేశము ఒకటే, నేను చెప్పే వర్తమానం ఒకటే. దేవుడు వెలుగైనాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో మేము క్రైస్తవులము, క్రీస్తు బిడ్డమని చెప్పుకుంటూ చీకటిలో చీకటి పనులు, చీకటి క్రియలు, చీకటి సంబంధిత చర్యలు మనం ఉంటే ఇట్ ఈస్ ఓన్లీ డూప్లికేట్, వేషధారణ, హిపోక్రసీ. గాంధేయవాదిని అని చెప్పి రోజు 3 పూట్ల మటన్ తింటే నువ్వేం గాంధీవాదిని, నేను గాంధేయవాదిని అని చెప్పేసి మంచి రేమాండ్ సూట్లు లేకపోతే 10 లక్షల రూపాయలు సూట్ వేసుకొని నువ్వు తిరిగితే నువ్వేం గాంధేయవాది అంటే పెద్ద సొక్క కాలకు చెప్పుల్లా అత్యంత సామాన్యంగా జీవించాలి. ఏ స్థాయి శిష్యుని అని చెప్పేసి మనము రిచ్గా నేను
రుచిగా ఉండదని చెప్పాను, సోదరులు ఉండి తిని లేకుండాని చెప్పాను. కానీ ఇప్పుడు ఏసానిది అత్యంత సామాన్యమైన జీవితము. అక్కడక్కడ ఏసామి కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ఏసామికి సొంత ఇల్లు కూడా లేదు. ఏసామి ఎప్పుడు కూడా ఆయన సంచరించే ఆయన ఒక శక్తివంతమైన మెస్సాయ, the prophet, the person who is being anointed always on the move, on the itinerary. ఎప్పుడు ఆయన మరి ఈ గ్రామము ఆ గ్రామము ఆ పిల్ల ఈ పిల్ల గుంపుల్లో దేవుడు ఒక్రోస్ అనగా పేదల మధ్య నివసించిన ఇది యూదా మతానికి వ్యతిరేకము. యూదులు కనీసము ఒక రోగి కొత్త వారు దేవుడు రక్షణ మార్గంలో నడవరు, ముఖ్యంగా కుష్ఠరోగులు. మరి ఆ దినాల్లో ఏమంటారు, ఈ యొక్క గుణము లేకపోతే సమరయులు కానీ లేకపోతే ఏమంటారు అక్కడే ఇక్కడ వెళ్ళిపోయి బయట పెళ్లి చేసుకున్నారు. మరి వారు చాలా ప్రత్యేకమైన ఈ దేశంలో ఒకవేళ బ్రాహ్మణులము మేము అన్ని వాళ్ళు నిస్తాన్ని చెప్పుకుంటారు కదా ఒకప్పుడు, ఇప్పుడు కూడా చెప్పుకుంటుంటారు. వాళ్ళకంటే 100% నిశ్చైన వారు మరి యొక్క యూదులు. యేసుని అటువంటి నిశ్చైన గోత్రంలో పంచుకుంటున్నారు. అయితే వాటిని ఆయన బ్రేక్ చేసుకుంటున్నాడు, పటాపంచం చేసుకుంటున్నాడు. He broke wide open all those meaningless, mindless స్ట్రక్చర్స్, అర్థం పట్టం లేని మానవుల మొత్తం పేరు మీద బంధించే సంఖ్యలు వేసే దేవునికి వెళ్లకుండా అడ్డుకునే అర్థం పట్టం లేని మతాచారాలను మరి ఇటువంటి చీకటి అంధకార పనులను ప్రభువైన యేసు వారు తెచ్చివేసి ఆయన అందరిలో కలుగుగా కలిసిపోతున్నాడు. ఆయన సంచరించు అందరి మధ్య జీవించారు. కుష్ఠరోగులు, గుడివారు, సమరయులు, ఎవరినంతా మగ్దలేని మరియ, రాహాబు, తామారు, ఎవరినందరూ అధికంలో వారు గుణము లేని వారు. వాళ్ళకంతా వాళ్ళు కాదు. ఆనాటి సమాజము, ఆనాటి పురుషాధిక ప్రపంచము, ఆనాటి మత సూత్రులు, మత యొక్క సూత్రులు వారిని ఆ విధంగా మార్చివేసింటున్నవి. మొత్తం ఈ విధంగా దీనిని ప్రభువైన యేసు వారు ఒక రెబెల్గా వాటిపైన యుద్ధం ప్రకటించి వాటిని ఓడించి చీకటి శక్తులు, చీకటి పనులను, చీకటి కార్యములను ప్రభువైన యేసు వారు తనకు వెలుగు చేత ఇదిగా జీవితం. వ్యభిచారం పట్టుకుని యేసుని ఆ చట్ట ప్రకారం ఏం చేయాలి, రాళ్ళు కొట్టి చంపాలి. ఏం చేయాలి ఆయన వాళ్ళకి ఒక నిర్దేశం ఇస్తాడు. మీలో తప్పు చేయని వాడు పరిచయం ఏంటంటారు. అద్భుతమైన ఆధ్యాత్మిక ఒక కనుపు చెప్పే మాట కనుపుకుంటున్నా. ఎవరు కూడా బయట ఒకటే వచ్చింది, అమ్మవారు ఎక్కడ స్వామి తెలియదు. మరి నేను నీకు శిక్ష విధించను, వెలియకను పాపం చేయము. నీ యొక్క వెలుగు ప్రభువైన యేసు వారి వెలుగు కనెక్షన్తో కూడుకున్నది ఉండాలి. పగలు శత్రుత్వాలు లేదా వైషమ్యాలు అవి పురుగులకి విధంగా ఉండద్దు. అందుకే ప్రభువైన యేసు వారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగైనాను, నన్ను వెంబడించేవాడు చీకటి పనులు చేయకూడదు, చేయరాదు. మరి అందుకే ఇదిగో ఎవరైనా క్రీస్తునంటే వారు నూతన సృష్టి, వారు మరణం నుంచి జీవంలోకి దాటి ఉన్నవారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. క్రిస్మస్ అనగా ఒక రోజు అయ్యేది కాదు. ఇది నిరంతరం 24/7 ప్రతి క్షణం నీ హృదయంలో, నా హృదయంలో ఈ యొక్క సంఘటన, యేసు వారు నా రక్షకుడు, నా కొడుకు వచ్చాడనే ఈ యొక్క మరి సందేశము నిన్ను నన్ను ప్రతి క్షణం మనలో నడిపించాలి. ఈ యొక్క వెలుగు మాటలు నన్ను ముందుకు ఇదిగో మనకు దిశ నిర్దేశించాలి. ఏం చేయాలి? సైకిల్ పోతున్నాడండి. ఈ పెద్ద బ్యాగులో ప్రభావాలు, ఈ పక్క బ్యాగులో టిఫిన్ ప్యాకెట్లు పట్టుకొని అడుగునే వాళ్ళను వెతుకుంటూ పోయి వాళ్ళకి పంచుకుంటా పోతున్నాడు. నేను క్రిస్మస్ రోజు ఇలా చేస్తా బాబు గారు, నేను ఎంత సంతోషపడినానో. యేసుస్వామి నిజంగా క్రిస్మస్ లో పేదలు, అణగారిన ప్రజల మధ్య, ఇదిగో పీడిత జనుల మధ్య, మరి విసర్జించబడిన, ఇదిగో మరి నెట్టివేయబడిన పెరిపరి అంటారు బయటికి చీసి ఈ సంఖ్య కాదు. నిన్న చెప్పినట్లు హిజ్రాస్ లేకపోతే కుష్ఠరోగు లేకపోతే మరి దళిత కాలనీలు ఎక్కడ కూడా గూడు వెలుపలు ఎక్కడో ఉంటాయి, వారికి గుర్తింపే లేదు. భూమికి తెచ్చిన యేసు ప్రభు నీ కుటుంబంలో, నీ హృదయంలో నీ యొక్క జీవిత ఆగమనాన్ని, నీ యొక్క దిశను నిర్దేశించి నీలోని నాలోని ఈ యొక్క చీకటి క్రియలు, చీకటి కార్యములు మరి తెచ్చివేసి అందరినీ ప్రేమించగలగాలి, అందరితో మనం సమాధానం పడగలగాలి. వేళలా ఆల్వేస్
అవిభాజ్యమైన దేవుడు, నీలో కొలువైన దేవుడు, నీ హృదయం నిన్ను నన్ను ప్రేరేపించి నీలో అంతర్లీనమైన నీతో మేళవింపలు నీతో కలిసిపోయిన ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే ఏంటి? ఇప్పుడు చక్కెర, పాలు, కాఫీ, బిస్కెట్ 3 కలిస్తే మంచి కాఫీ. యేసు ప్రభు నీ హృదయంలో, నీ ఆత్మతో, నీ మనసుతో ఆ విధంగా కలిసిపోయి ఒక నూతన రూపము, శక్తినిచ్చి మన కుటుంబాలను, సంఘాన్ని, సమాజం, ప్రపంచమును ఆయన తన వెలుగు చేత మరి ఇదిగో వెలిగించి శుభ్రపరిచి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. కూర్చునండి. చేసి క్లోజ్ చేసి యూట్యూబ్లో మరి అందరికీ దయచేసి ముఖ్యమైన మాట్లాడను. ఒకవేళ ఎవరికైనా చేయకుండా బట్టి మన్నించండి. ఈ వారంలో ఈ రోజు నుంచి మరి ఈ రోజు రేపటి కూడా మేము బిఫోర్ న్యూ ఇయర్ చేంజ్లలో కొన్ని ఉన్నాయి. వాటిని మా సంఘ కుటుంబాల్లో జన్మించండి. మా యొక్క దశను మీరు మరి ఒక గొప్ప నిరీక్షణ చేత మీకు మెరుగుబాటులో మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సంఘం అంతటిని దేవ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆరాధనలో పాల్గొన్న మా సంఘ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరినీ దీవించి ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి రావాల్సిన మేలు సమృద్ధిగా ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం. దేవ నిజమైన
క్రీస్తు జన్మదిన శుభములు మీ యొక్క వెలుగులు తేజస్సును మా కుటుంబములలో మా యొక్క హృదయాలను మీరు జన్మించమని మా సంఘమంతటిని బలోపేతం చేయమని ఈ పట్టణమును మరి దేవా మరి కుల మతములకు అతీతంగా ఈ పట్టణం అంతటిని పేరు దీవించి పూలమాలలు మరి కరెంటు లైట్లు తల్లి మీ యొక్క ఫల పుష్పములు ప్రభుత్వాలు ఇచ్చిన కుటుంబాలను బలపరాల్సిన కుటుంబాలను మీరు పేరు దీవించమని నేను మనం చేస్తున్నాను. దేవమని సంఘమంతటిని మీ ప్రార్థన చేసి నూతన మేలులు క్రిస్మస్ పండుగ శుభ ఆశయములు శుభ సంతోషములు సంఘమంతటికి సమృద్ధిగా ఇవ్వమని ప్రభు యేసు నామములో ఈ మనకు అడుగుచున్నాను తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు కృపా సన్నిధి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము క్రిస్మస్ పండుగ సంబరాల వేళ మన కుటుంబంలో మన హృదయాల్లో మన సంఘంలో ఏక దేవుని వెలుగు ఆయన తోడు నీడ సంఘమంతటికి సమృద్ధిగా దేవునికి ఇచ్చునుగాక.